వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం, ఆపరేషన్ పులివెందుల అని. లోకేష్ కోరికను నిజం చేస్తున్న బీటెక్ రవి అని చెప్పేసి మనం టైటిల్ పెడతాం జరిగింది. అయితే ఈ టైటిల్ ఎందుకు పెట్టాము, దాని గురించి ఏం డిస్కస్ చేయబోతున్నామని తెలుసుకోవాలంటే, గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. అయితే గతంలో పులివెందుల అనేది ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఏపీ రాజకీయాల్లో. ఎందుకంటే అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి కానీ, వైఎస్ఆర్ దగ్గర నుంచి వివేకానంద రెడ్డి దాకా, విజయమ్మ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఆ ఫ్యామిలీకి కానీ, ఆయన తరపున రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళకి కానీ అదొక కంచుకోట. పులివెందులు కానీ, కడప కానీ, కడప పరిసర ప్రాంతాలు కానీ. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి పులివెందులు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటూనే నిలబడింది. దాన్ని ఆ తర్వాత వివేకానంద రెడ్డి గాని, ఆ తర్వాత విజయమ్మ గాని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని కంటిన్యూ చేస్తా వచ్చారు. సో, ఇక జగన్మోహన్ రెడ్డి జమానా వచ్చేటప్పటికే వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు కొన్ని రోజులు ఆయన పార్టీతో అసోసియేట్ అయిన తర్వాత ఆయన్ని చంపి దూరమైన తర్వాత అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు క్యాంకర్ చేసే ప్రయత్నం చేశారు. తాను జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పరిమితమైన పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చూసేవాళ్ళు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరే ఆ బాధ్యతలు చూసుకునేవాళ్ళు. అలా వివేకానంద రెడ్డి అడ్డొచ్చారని ఆయన్ని పక్కకు తొలగించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అది పొలిటికల్ వెండెట్టా ఉన్నది. ఆయన మర్డర్ వెనుక స్కెచ్ చేశారు అనేది. సో, అది పక్కన పెడితే పులివెందుల అంటే అంత ప్యాషన్ ఆ కుటుంబానికి. అందుకే పులివెందుల అంటేనే మనం జగన్మోహన్ రెడ్డి కంచుకోట అని చెప్పుకుంటా ఉంటాం. అలాంటి పులివెందుల మీద టీడీపీ నిజంగానే సీరియస్‌గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఫోకస్ ఎందుకు అంత సీరియస్‌గా పెడుతుంది? పర్టిక్యులర్‌లీ లోకేష్ ఎందుకు అంత సీరియస్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారంటే, దానికి ఇక్కడ ఒక సాలిడ్ రీజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో అంటే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఆయన సీఎం అయ్యున్నారు. ఆయన ఆ 151 సీట్లు చూసుకుంటా అమరావతికి ఏదో 4 రంగులు బిల్డింగ్‌లకేసుకుంటా ఉన్నా మళ్ళా సీఎం అయ్యేవాళ్ళు. అలా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కారు. సో, అందుకే జగన్మోహన్ రెడ్డి తన అరాచకం అంటే ఎలా ఉంటుంది అనేది తను చూపించే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అన్ని విషయాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదికే లోకల్ బాడీస్ ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలని తను కైవసం చేసుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు టీడీపీ పోటీ కూడా చేయలేదు. అప్పుడు అంత సీన్ లేదు కాబట్టి పోటీకి కూడా దూరంగా ఉండింది. 23 సీట్ల బాధలోంచి వాళ్ళు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన కుప్పంలో కుప్పం మున్సిపాలిటీని కూడా ఆ రోజు వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో మార్పొచ్చింది. సో, కుప్పం మున్సిపాలిటీని మనం కైవసం చేసుకున్నప్పుడు, ఇన్ని సీట్లు 151 సీట్లు మనం సాధించినప్పుడు, కుప్పాన్ని మనం కొట్టలేమా అన్న ఆలోచనొచ్చింది. అందుకే అప్పటినుంచి అదొక పిచ్చి పట్టినట్టుగా వైనాట్ కుప్పం అనే నినాదాన్ని తీసుకున్నారాయన. ఎక్కడికి వెళ్ళినా వైనాట్ కుప్పం అనే మాట్లాడేవాళ్ళు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఆ టార్గెట్ ఇచ్చారు. సో, అందుకనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కనీసం టీడీపీ క్యాడర్ అక్కడ అడుగు పెట్టాలంటేనే భయపడేలాగా చేశారు. ఒక నిరసన కార్యక్రమం చేయాలంటేనే. ఎన్టీఆర్ అభిమాన సంఘాలని తమ వైపుకి తిప్పుకున్నారు డబ్బులిచ్చి మరి. అంతేకాదు భరత్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అలా పెద్దిరెడ్డి ఏది చెప్తే అది నడిచిందక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో. ఆఖరికి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి అడుగు పెట్టాలంటేనే ఆయన మీద దాడి జరిగిన పరిస్థితి ఉంది. ఏదైతే వందలకు వందల కేసులు పడ్డాయి టీడీపీ శ్రేణుల మీద. అలా వైనాట్ కుప్పం అనే నినాదాన్ని తీసుకొని కుప్పానికి హంద్రీనీవా నుంచి నీళ్లు తెప్పిస్తున్నానంటూ ఒక డ్రామా ఆడారు. ఫేక్ గేట్లు పెట్టేసి. ఆ తర్వాత మళ్ళీ చూస్తే కుప్పానికి అనేక నిధులు వరద పారించారు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి కుప్పాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలన్నంతగా థ్రెటన్ చేశారు అక్కడ టీడీపీ శ్రేణుల్ని. అయినా సరే టీడీపీ శ్రేణులు అక్కడ సాలిడ్‌గా నిలబడ్డారు. అది వేరే విషయం. అయితే ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చినప్పుడు 11 జిల్లాలను కవర్ చేస్తూ కూడా ఆ ఎన్నికలు జరిగాయి. నిజానికి అంత బల్క్ శాంపిల్ ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు. ఆ ఎన్నికల్లో 3 స్థానాలు ఇంక్లూడింగ్ పులివెందులు కలిపి జరిగిన 3 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్ని ఏదైతే టీడీపీ కైవసం చేసుకుంది. సో, పులివెందుల నుంచి రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు గెలవడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్‌సీపీకి అదొక షాకే. అప్పటినుంచి టీడీపీ జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం అనే నినాదానికి బదులుగా వైనాట్ పులివెందుల అని నినాదం తీసుకున్నారు. అప్పటినుంచి లోకేష్ పాదయాత్ర రూపంలో ఎంటర్ అవ్వడం గానీ, చంద్రబాబు నాయుడు ప్రచారాలు గానీ, పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వడం గానీ, బహిరంగ సభలు పెడతం గానీ, ఇవన్నీ గూడా పులివెందుల కేంద్రంగానే జరుగుతూ వచ్చాయి. ఇక అటు సునీత, వైఎస్ షర్మిల ఇద్దరు గూడా చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన షేక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొన్న ఎన్నికలకు ముందు. అలా పులివెందుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి పైన పవన్ కళ్యాణే పోటీ చేస్తారేమోనన్నంత ప్రచారం జరిగింది ఒక దశలో. సో, మొత్తానికైతే అటు వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, ఇటు షర్మిల, సునీత తనకి ఎదురు తిరిగిన విధానం కావచ్చు, కూటమిలో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన విధానం కావచ్చు, చావు దప్పి కన్నులోట్టబోయిన విధంగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బయటపడ్డారు పులివెందుల నుంచి. అయితే ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన పార్టీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. అప్పటి నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకున్నారేమో వైనాట్ కుప్పం అని.
వీళ్ళు ప్రత్యేకంగా మాకు టార్గెట్ ఉంది అని బయటికి చెప్పకుండానే ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి టీడీపీ నేతలు. బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఉన్నారాయన. జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన కసితో ఉన్నారాయన. ఇక మాధవిరెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి ఎప్పటి నుంచో పార్టీకి అండగా ఉన్నారు. ఇక ఆదినారాయణ రెడ్డి వివేకా కేసులో తనను ఇరికించారనే ఆవేదనలో ఉన్నారాయన. కసితో ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఏకమైపోయారు. అక్కడ అందరు చేతులు కలిపారు ఈరోజు. అందుకే పులివెందుల్లో మన ఉప ఎన్నిక వస్తే ఒంటిమిట్ట అండ్ ఏదైతే జడ్పీటీసీకి పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక వస్తే జగన్మోహన్ రెడ్డిని 600 ఓట్లకు పరిమితం చేశారు. కనీసం తన సొంత కాన్స్టిట్యున్సీ తన సొంత ఊర్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డికి అక్కడ ముఖం కూడా జలటం లేదు. రమేష్ యాదవ్ మీద ఆ రోజు తలపగలగొట్టి దాడి చేస్తే కనీసం పరామర్శకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. అలా ఇక అదొకటి. వాటర్ బోర్డు ఎలక్షన్స్ వచ్చినాయి అంతకంటే ముందు. మొత్తాన్ని కూడా కైవసం చేసుకుని టీడీపీ వైపు మళ్లించి బీటెక్ రవి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నిద్రను దూరం చేశారు. ఇది ఒకటే కాదు, అక్కడ వాళ్ళ డామినేషన్ జగన్మోహన్ రెడ్డి అని తీసుకోలేకపోతా ఉన్నారు. అవినాష్ రెడ్డి ఏమన్నా ఫోకస్ పెడతారనుకుంటే ఆయన వివేకానంద రెడ్డి కేసు తరుముతూ వస్తోంది మళ్ళీ ఒకసారి. సునీత లాంటి వాళ్ళు ఏమైనా రాజీకి వస్తారంటే ఆమె సస్యమేరా అంటున్నారు. ఇక తనకు ఆ అవకాశం ఉండట్లా జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో మళ్ళా రీగైన్ అవ్వడానికి ఆయన టైం చిక్కట్లేదు, టైం ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం. ఇక లోకేష్ పూర్తి స్థాయిలో మొన్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీటెక్ రవి లాంటి వాళ్ళకి టార్గెట్ పెట్టినట్టు చర్చ జరుగుతోంది. అందుకే పులివెందుల మున్సిపాలిటీ మాదే అని చెప్పి కూడా అటు బీటెక్ రవి తొడగొడతా ఉన్నారు, మాధవిరెడ్డి లాంటి వాళ్ళు ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. ఈ ఈ మున్సిపాలిటీ ఉప ఎన్నిక జరిగే లోపే ఏం చేయాలో అది చేస్తాం అక్కడ బీటెక్ రవి అంటే. అటువైపు నుంచి చూస్తే రీసెంట్గా వేంపల్లి మండలంలో 200 ముస్లిం కుటుంబాలు వాళ్ళు ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి చాలా లాయల్గా ఉన్న ఫ్యామిలీస్ అవి. ఆ ఫ్యామిలీ నుంచి దాదాపు 200 మంది ఫ్యామిలీస్ రీసెంట్గా బీటెక్ రవి సమక్షంలో టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆ వేంపల్లి మండలం మొత్తం క్లీన్ స్వీప్ అయినట్టే. వైఎస్ఆర్సీపీలో మొత్తం ఖాళీ అయ్యి టీడీపీకి వైపు వచ్చినట్టే. ఇదే కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మొత్తాన్ని కూడా మేము టీడీపీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తామని బీటెక్ రవి సవాల్ విసురుతాం. అందుకే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అలా అడుగు పెట్టారో లేదో ఇప్పుడు 200 ఫ్యామిలీలు బయటకు వెళ్ళిపోయినాయి. అందుకే నిన్న మొన్న వెళ్ళారు ఆయన, 2 డేస్ అక్కడ ఉన్నట్టున్నారు పాపం. అందుకే ఈ రోజున పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ ఎగ్జిస్టెన్స్ ప్రమాదంలో పడింది. లోకేష్ మొన్న మనం చూసాం, ఇన్ని ప్లేస్లు ఉంటే కావాలనే కడప కేంద్రంగా మహానాన్ని నిర్వహించింది టీడీపీ ఎంతో ప్రెషియస్గా. దాన్ని బీటెక్ రవి లాంటి వాళ్ళు, మాధవిరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో సక్సెస్ చేసి కూడా చూపించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కోర్టులో వాళ్ళు పాగా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి లాగా ఊరికే వాళ్ళు మీడియాకో లేకపోతే స్టేట్మెంట్కో పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీటెక్ రవి లాంటి వాళ్ళు. అందుకే ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. మరి తన కంచుకోటకు బీటలు వారుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి వాస్తవాల మీద ఫోకస్ పెడతారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది.